ఈరోజు రెసిపీ వచ్చి కరివేపాకు చికెన్ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్గా చికెన్ ఫ్రై తినాలి అనుకున్న వాళ్ళు పక్కగా ఈ రెసిపీ ట్రై చేయండి. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా చికెన్ అయితే ఒక 10 మినిట్స్ బాయిల్ చేయండి, పసుపు ఉప్పు వేసి. అవి పక్కకు పెట్టేసి కరివేపాకు పొడి ఎలా చేయాలో చూద్దాము. ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో మిరియాలు, కొంచెం సోంపు, జీలకర్ర, ఇంచు దాచిన చెక్క, 4 యాలకులు వేసుకొని ఫ్రై చేయండి. దాంట్లోనే ఎక్కువ కరివేపాకు వేయండి, పొడిగా ఉండాలి కరివేపాకు. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి పక్కకి పెట్టేయండి. మసాలాలు మాత్రం అస్సలు మార్చొద్దు, మాడిస్తే ఫ్రై అంతా టేస్ట్ మారిపోతుంది. తర్వాత వేరే ప్యాన్లో ఆయిల్ వేసుకుని జీడిపప్పు, వెల్లుల్లి చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేయండి. దాంట్లోనే ఒక టమాటో ఆనియన్ పేస్ట్ చేసి యాడ్ చేయండి, కొంచెం పచ్చిమిర్చి. ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకుని కరివేపాకు పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. చికెన్ బాయిల్ చేసిన వాటర్ కూడా వేసుకొని మీకు తగినంత సాల్ట్, కారం వేసుకోండి. లాస్ట్లో మళ్ళీ కరివేపాకు